అర్చన న్యూస్ మినిట్ నుంచి. సార్ నేను యూసుఫ్ కూడా రెహమత్ నగర్ సైడ్ కొంచెం రిపోర్టింగ్ చేశాను బిఫోర్ అటెండింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. అక్కడ వచ్చి బీఆర్ఎస్ కి బాగానే సపోర్ట్ ఉంది, బట్ 1 పాయింట్ సీనియర్ యూత్ నుంచి బాగానే సపోర్ట్ ఉంది బీఆర్ఎస్ కి. కానీ కొన్ని సీనియర్ సిటిజన్స్ తో మాట్లాడితే వాళ్ళ పెద్ద సమస్య ఏమన్నారంటే, ఇప్పుడు అభితో హుకుమత్ మే కాంగ్రెస్ హై, అయితే ఓట్ చేస్తే కాంగ్రెస్ కేస్తే ఏదైనా వచ్చే అవకాశం ఉందని ఒక నమ్మకం. సో ఇప్పుడు పవర్ లో లేనప్పుడు బీఆర్ఎస్ ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతుంది, ఎంతవరకు యూస్ఫుల్ గా ఉండగలుగుతుంది లాంటి నియోజకవర్గంలో? अब हुकूमत में कांग्रेस तो है, फिर कंटोनमेंट में क्या करे? कंटोनमेंट में जीत के 1.5 साल हो गए. कंटोन में बहुत कुछ वादा करे, 6000 घर बनाते बोले, स्टेडियम बनाते बोले, मिलिट्री लैंड में पट्टा देते बोले, कुछ भी नहीं करे ना. जीत के भी 1.5 साल हो गए. जाएंगे कंटोनमेंट में, बात करेंगे. कंटोनमेंट में रोड़ा पूरा पार्ट होल गिर गए, कोई स्ट्रीट लाइट आ रहा नहीं रात में. तो क्या करे कंटोनमेंट में? कुछ नहीं करे. एटलीस्ट बीआरएस जीते तो कांग्रेस को पूछेंगे, हम पकड़ के, हम कांग्रेस को जोर से हम पूछ सकते. हम असेंबली में पूछेंगे, बाहर लड़ेंगे. देखिए परसों बस्ती दवाखाना गए हम पूरे, जब तक 5 महीने से बस्ती दवाखाना में डॉक्टर का, स्टाफ नर्स का तनख्वाह नहीं है, दवा नहीं था. जब बीआरएस जाके बस्ती दवाखाना विजिट करके गला पकड़ के पूछे, सैलरी आ गया, दवा भी आ गया. तब तक टिम्स का कोई काम ही नहीं हो रहा था. जब बीआरएस एलबी नगर टिम्स जाके क्यों नहीं चल रहा 2 साल से बोले, तो इमीडिएटली टिम्स के पास हेल्थ सेक्रेटरी भागना शुरू करे, इंजीनियर्स भागना शुरू करे, हम करेंगे बोल के बोल रहे. बोलता बीआरएस का आवाज तेलंगाना को डेवलप कर सकता. ये जो गुंडागर्दी कर रहे, ये लोग जो हाइड्रा बोल के घरा गिरा रहे, बीआरएस जाके उसको रोक रहे, हाइड्रा के खिलाफ लड़ रहे बीआरएस पार्टी. कल जुबली हिल्स बस्तियों में फिर हाइड्रा लगाएंगे ये लोग. जीते तो क्या बोलते? अब हम हाइड्रा लगा के घर गिराने के बाद भी हमारा जुबली हिल्स में जिताए और घर तोड़ेंगे और घर को गिरा देंगे बोलते. हैदराबाद में एक घर बना है क्या रेवंत रेड्डी? 2 साल में एक घर भी रेवंत रेड्डी नहीं बनाए. केसीआर साहब ने 1 लाख डबल बेडरूम घर बना के गरीब लोगों को बगैर 1 रुपया दिए, लेकिन रेवंत रेड्डी ने 1 लाख घर गिरा दिया है. बनाए सो पार्टी बीआरएस है, गिराए सो पार्टी कांग्रेस है. अब कौन जीतना आप सोचो. यस सर. కిరణ్ సార్, టీ న్యూస్. సార్, ఈ సమ్మక్క సారక్క ప్రాజెక్టు కనుక పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది. అది ఫుల్ లెవెల్ ట్యాంక్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మేడిగడ్డ మునిగిపోతుందని నిపుణులు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు సార్ దాని మీద? కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైందంటే, కేసీఆర్ కు పేరు రావద్దు, బీఆర్ఎస్ కు పేరు రావద్దని క్రూరంగా వ్యవహరిస్తా ఉంది. ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా బాధ్యతాయుతంగా పనిచేయాలి. సపోజ్ మేము వచ్చినాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెడితే వీ కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈస్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెడితే 2 lakhs ను 5 lakhs కు పెంచి వీ కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈస్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 స్కీమ్ పెడితే వీ కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈస్. సో సమ్ స్కీమ్స్ గుడ్ ఫర్ ద సొసైటీ, గుడ్ ఫర్ ద పీపుల్. గవర్నమెంట్ మారినా కూడా దాన్ని కంటిన్యూ చేయాల్సిన విజ్ఞత ఉండాలి. రేవంత్ రెడ్డికి ఆ విజ్ఞత లేదు. రేవంత్ రెడ్డి ఎంతసేపు ఏదో ఒక రకంగా, ఇప్పుడు మిషన్ భగీరథ, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ ఇన్ ద కంట్రీ. వీ హ్యావ్ బికమ్ ఎ మోడల్ టు ద హోల్ కంట్రీ. కంట్రీ హ్యాస్ లెర్న్ ఫ్రమ్ తెలంగాణ. మెనీ స్టేట్ సెక్రటరీస్, మినిస్టర్స్, ఆల్ ద వే దే కేమ్ టు తెలంగాణ. దే సా ద ప్రాజెక్ట్ అండ్ దే సీక్ ద గైడెన్స్. సో ఈ రోజు మిషన్ భగీరథ పరిస్థితి ఏంటంటే, మెయింటెనెన్స్ డబ్బులు ఇస్తలేదు, దాన్ని ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చి దేశానికి రోల్ మోడల్ గా మిలిచిన మిషన్ భగీరథను మెయింటెనెన్స్ డబ్బులు ఇయ్యక 8 నెలలు 10 నెలల నుంచి అక్కడ కార్మికులకు జీతాలు రాక మిషన్ భగీరథలో నీళ్లు రావట్లేదు, ప్యూరిఫికేషన్ జరగడం లేదు, దాన్ని ఫెయిల్ చేస్తుండు. ఎవరైనా బుద్ధున్నోడు చేస్తాడా పని? అన్ని వేల కోట్లు పెట్టి కోట్ల మంది ప్రజలకు ప్రతిరోజు స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు 4 ఏళ్ళు ఇచ్చినాం మేము దాన్ని 4 to 5 years రన్ చేసినాం, సక్సెస్ఫుల్ గా ప్రజలకు నీళ్లు ఇచ్చినాం. నువ్వు రాగానే ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఇంటెన్షనల్లీ దాన్ని నువ్వు ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇంటెన్షనల్లీ కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన కాళేశ్వరంను ఇప్పుడు ఇందాక చెప్పిన సుందిల్లా పనికొస్తుందంటే మేడిగడ్డ పనికి రాదా మరి? సో అట్లా ఇంటెన్షనల్ గా దెబ్బతీస్తున్నాడు. ఇది రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగించే చర్యలు విఘ్నులైన రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎస్ మిత్రమా. సార్, నా పేరు సవీన్, స్వతంత్ర టీవీ. ప్రధానంగా రాష్ట్రంలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ పైన ఒక విమర్శ.
ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకుండా ఏకగ్రీవం చేసే సాంప్రదాయానికి బ్రేక్ వేసింది బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు సీఎం కూడా ఇదే అంశాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? అవునబ్బా, నీకు అంత విఘ్నత ఉంటే నువ్వు పెట్టకుండా ఉండాల్సింది. నిన్ను ఎవరు పెట్టమన్నారు? నీకు అంత విఘ్నత ఉంటే, నీకు అంత సోయి ఉంటే నువ్వు పెట్టకుండా ఉండి అప్పుడు నువ్వు మాట్లాడాలి. నువ్వెందుకు పెట్టినావు మరి ఇప్పుడు? షరీఫ్ సార్, షరీఫ్ సార్ V6 నుంచి ఇప్పుడు ఓట్ల కోసమే కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్కి వెళ్తున్నారని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం చెప్తోంది మాగంటి గోపీనాథ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు చనిపోతే అసెంబ్లీలో సంతాప సభ పెడితే ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ రాలేదు. ఇప్పుడు ఓట్ల కోసం కేటీఆర్ మాగంటి సునీతను ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పి కాంగ్రెస్ అంటోంది. దీనికి మీ కామెంట్? మేము ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాము. ఆ కుటుంబాన్ని ఇవాళ పాపం దురదృష్టవశాత్తు గోపి గారు చనిపోతే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ద హాస్పిటల్. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ రీచ్ అయ్యాం. కేటీఆర్ గారు ఆల్ ద వే విదేశాల్లో ఉంటే పర్యటన రద్దు చేసుకొని ఆల్ ద వే హీ కేమ్ టు ఇండియా. మొత్తం అంత్యక్రియలు జరిగే వరకు మేము భుజాన గోపి గారి పాడే మోసి గౌరవప్రదంగా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డది బీఆర్ఎస్. ఇవాళ అమ్మాయిని నిలబెట్టి ఆ అమ్మాయి గెలుపును భుజాన వేసుకొని గెలిపిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు. అమ్మాయి పిల్లల్ని గోపి గారి పిల్లల మీద కేసు పెట్టి వేధిస్తున్నాడు. 14 మంది మంత్రులను పెట్టి ఆ కుటుంబం మీద ఇష్టరాజ్యాలు మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటే, భర్త చనిపోయి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేసినావు కదా రేవంత్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు, ఏడిస్తే కూడా ఏడుపును కూడా రాజకీయం చేస్తావా నువ్వు? ఇంత ఇన్హ్యూమన్ గా ఉంటావు ఎవరన్నా? నువ్వు కదా ఈ అమ్మాయిని ఏడుపును, తన బాధను కూడా నువ్వు వెక్కిరించి, అమ్మాయి కన్నీళ్లను కూడా వెక్కిరించిన కాంగ్రెస్ పార్టీకి ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? సతీష్ ఎన్టీవీ రిపోర్టర్. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మేము 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, కానీ అప్పుడే అన్ని చెప్పినటువంటి హామీలు పూర్తి చేయాలి కావాలని, బకాయి కార్డు అని కావాలని రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్. గతంలో వాళ్ళు చెప్పిన హామీలు 10 సంవత్సరాలైనా పూర్తి చేయలేదు. మేము 2 సంవత్సరాలు ఎలా చేస్తాం, భవిష్యత్తులో చేస్తామని చెప్తున్నారు. మీరే కదా గ్యారంటీ కార్డు ఇచ్చింది. గ్యారంటీ కార్డును భద్రంగా పెట్టుకోండి అని బాండ్ పేపర్ని ఇంటింటికి పంపి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 100 days అని మీరు చెప్పారు. మొదటి సంతకంతో రుణమాఫీ చేస్తామని మీరు చెప్పారు. గ్యారంటీకి